గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీచర్ ప్లస్. మనము బిఎడ్ సెమిస్టర్ 1లో భాగంగా సెల్ఫ్ డెవలప్మెంట్ అనే ప్రాజెక్ట్ గురించి నేర్చుకుంటున్నాము. గత పీరియడ్లో మనము సెల్ఫ్ డెవలప్మెంట్లో మొట్టమొదటి ఫీచర్ అయిన యోగా గురించి మనము సునిశ్చితంగా విశ్లేషణాత్మకంగా ఆ ప్రాజెక్టుని ఎలా రాయాలి, దాన్ని ఎలా రూపొందించుకోవాలి, దాని యొక్క విధానం ఏంది అనేది నేర్చుకున్నాము. ఈరోజు సెల్ఫ్ డెవలప్మెంట్లో భాగంగా మరొక ముఖ్యమైన అంశము లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు. ఏమంటారు వీటిని? జీవన నైపుణ్యాలు. జీవన నైపుణ్యాలు. సో మనం నిన్న యోగాలో ఏ విధంగా నేర్చుకున్నామో అదేవిధంగా దీనికి కూడా మనం సమాచారాన్ని సేకరించడానికి మనం ఒక ప్రొసీజర్ని అనేది రూపొందించుకున్నాము. కాబట్టి ఈ సెల్ఫ్ డెవలప్మెంట్లో భాగంగా లైఫ్ స్కిల్స్ అనే దాని యొక్క సమాచారాన్ని ఏ రూపంలో ఎలా సేకరించాలనేది మీకు ఇప్పుడు వివరిస్తాను. మొట్టమొదటిసారిగా లైఫ్ స్కిల్స్ అనేది మనకు ప్రాజెక్టు. ఇందులో ఇంట్రడక్షన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ అనేది రాయాలి. మొట్టమొదటిసారిగా జీవన నైపుణ్యాలు అంటే ఏమిటి, జీవన నైపుణ్యాల యొక్క పరిచయము, జీవన నైపుణ్యాల యొక్క ప్రాముఖ్యతను రాయాలి. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో అన్ని రకాల సామర్థ్యాలను పెంపొందించుకోవటానికి నైపుణ్యాలు అనేది అవసరము. అదేవిధంగా స్వీయ అభివృద్ధి, సెల్ఫ్ డెవలప్మెంట్ కోసము మనం అనేక రకాల నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జీవితాన్ని సుఖప్రదం చేసుకోవడానికి, విజయవంతం చేసుకోవడానికి ఈ యొక్క సామర్థ్యాలు ప్రతి వ్యక్తి, ప్రతి విద్యార్థి పెంపొందించుకున్నప్పుడు ఆ లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది. కాబట్టి అలాంటి జీవన నైపుణ్యాల గురించే మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో ఇందులో మొట్టమొదటగా మనం ఏం రాయాలి? ఇంట్రడక్షన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్. లైఫ్ స్కిల్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ ఇంపార్టెన్స్ రాయాలి. నెక్స్ట్, వై వీ నీడ్ లైఫ్ స్కిల్స్. మనకు జీవన నైపుణ్యాలు ఎందుకు అవసరము అంటే జీవితాన్ని సుఖప్రదం చేసుకోవడానికి, విజయవంతం చేసుకోవటానికి మనకు లైఫ్ స్కిల్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైనవి. కాబట్టి మన జీవితానికి ఎందుకు ఈ జీవన నైపుణ్యాలు అవసరమనే దానిపైన మీరు సమాచారాన్ని స్వంతగా సేకరించాలి. అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాల యొక్క లక్ష్యాలను కూడా రాసుకోవాలి. జీవన నైపుణ్యాల యొక్క లక్ష్యాలను కూడా ఈ మూడుటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి. మేము చెప్పేది చాలా గమనించండి. కొన్ని విషయాలు మీరు సమాచారాన్ని సేకరించడానికి మేము ఒక ప్రొసీజర్ ఇస్తున్నాము. అదేవిధంగా కొన్ని విషయాలను మేమే మీకు చెప్పబోతున్నాము. సో కాబట్టి ఏ విషయాలు సేకరించాలి, ఏ విషయాలు యాజ్ ఇట్ ఈజ్ రాయాలి అనేది మీరు గమనించండి. కాబట్టి ఇందులో భాగంగా మీరు ఇంట్రడక్షన్, ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ మీరే రాయాలి. అదేవిధంగా వై వీ నీడ్ లైఫ్ స్కిల్స్ అనే దానికి సమాచారాన్ని మీరే సేకరించాలి. అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ కూడా మీరే రాయాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, సరే ఈ మూడు మేము రాయాలంటే, ఎందుకంటే ఒక విద్యార్థికి కనీస పరిజ్ఞానము ఏం రాస్తున్నాము, దేని గురించి రాస్తున్నామని మీకు తెలియాలి. ఆ తర్వాత మనము ఆ సబ్జెక్టు లోతుకు వెళ్ళిన కొద్దీ కొంత విశ్లేషణ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ విశ్లేషణను ఈజీ చేయడానికి కొన్ని అంశాలను మేమే ఇస్తాము. కాబట్టి మీరేది రాయాలి, మేము ఏ విషయాలు చెప్పినవి యాజ్ ఇట్ ఈజ్గా రాయాలనేది ఒక డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇది జీవన నైపుణ్యాలకు సంబంధించిన సమాచారాన్ని మీరే స్వతహాగా రాస్తూ కొన్ని రకాల అంశాలను మీకు సహాయం చేయడానికి రాసాము. కాబట్టి ఇప్పుడు మనము
ఇంట్రడక్షను, ఆబ్జెక్టివ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి లైఫ్ స్కిల్స్లో? ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి లైఫ్ స్కిల్స్ అంటే 3 రకాల కేటగిరీస్ ఉన్నాయి. అవి సోషల్ స్కిల్స్, రెండవది థింకింగ్ స్కిల్స్, మూడవది కోపింగ్ స్కిల్స్. ఇవి మనకు 3 రకాల కేటగిరీస్ ఉన్నాయి. లైఫ్ స్కిల్లో ఎన్ని రకాలు? 3 రకాలు. సోషల్ స్కిల్స్, థింకింగ్ స్కిల్స్ అండ్ కోపింగ్ స్కిల్స్. మనం ఈ విషయాలనే మనము నేర్చుకోబోతున్నాము. కాబట్టి సోషల్ స్కిల్స్ అంటే మనకు సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్వీయ అవగాహన, ఎంపతి, సహానుభూతి, కమ్యూనికేషన్, సమాచార నైపుణ్యం, ఇంటర్పర్సనల్ రిలేషన్స్, అంతర్వ్యక్తిత్వ సంబంధాలు, ఇవి సాంఘిక నైపుణ్యాల్లో ఉన్న ముఖ్యమైన జీవన నైపుణ్యాలు. సో సోషల్ స్కిల్స్లో ఏమున్నది? సెల్ఫ్ అవేర్నెస్, ఎంపతి, కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అనేవి మనకు ముఖ్యమైన 4 జీవన నైపుణ్యాలు. అదేవిధంగా థింకింగ్ స్కిల్స్లో క్రిటికల్ థింకింగ్, సృజనాత్మకత ఆలోచన, క్రియేటివ్ థింకింగ్, విమర్శనాత్మక ఆలోచన, ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పరిష్కారం, డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవటం. కాబట్టి థింకింగ్ స్కిల్లో మనకు క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. సో ఇవి మనకి ఇందులో మనకు ఇంకో 4 జీవన నైపుణ్యాలు. నెక్స్ట్ కోపింగ్ స్కిల్స్. కోపింగ్ విత్ స్ట్రెస్, కోపింగ్ విత్ ఎమోషన్స్ అంటే స్ట్రెస్ అండ్ ఎమోషన్కు సంబంధించిన జీవన నైపుణ్యాలు. ఎందుకంటే మన జీవితంలో అంతర్భాగమైన ఒత్తిడి అండ్ ఉద్వేగం కూడా మనకు అవసరం. కాబట్టి ఈ కోపింగ్ స్కిల్స్లో మనకు 2 రకాల నైపుణ్యాలు ఉంటాయి. ఇవి మనకి ఏంటంటే కోపింగ్ విత్ స్ట్రెస్ అండ్ కోపింగ్ విత్ ఎమోషన్. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడం. ఇవన్నీ మనకు 10 రకాల నైపుణ్యాలు. అకార్డింగ్ టు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను జీవన నైపుణ్యాలను మనకు 10 రకాలుగా వర్గీకరించారు. అవే సోషల్ స్కిల్స్, థింకింగ్ స్కిల్స్, కోపింగ్ స్కిల్స్. అవి సెల్ఫ్ అవేర్నెస్, ఎంపతి, కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ రిలేషన్స్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ కోపింగ్ విత్ స్ట్రెస్ అండ్ కోపింగ్ విత్ ఎమోషన్. ఇవే కాకుండా మనకు టైం మేనేజ్మెంట్ అనేది కూడా ఉంటుంది. టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. సమయ పాలన, దీన్ని సమయ పాలన అంటారు. కాబట్టి మనకు ఆల్మోస్ట్ 11 రకాల జీవన నైపుణ్యాలు ఉన్నాయి. ఈ జీవన నైపుణ్యాలు ఒక మనిషి డెవలప్ కావడానికి కావాల్సిన ముఖ్యమైన అంశాలు. అర్థమైందా? కాబట్టి ఈ విషయాలనే మనం సెల్ఫ్ డెవలప్మెంట్లో భాగంగా, ప్రాజెక్ట్లో భాగంగా సమాచారాన్ని సేకరించి మేము ఇచ్చిన యాక్టివిటీస్ ఆధారంగా వీటిని మనము సేకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ను రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు నైపుణ్యాలు అనేవి చాలా మనకు ఆల్మోస్ట్ 8 రకాలుగా ఉంటాయి. అవి లిటరసీ స్కిల్స్ అంటే అక్షరాస్యత నైపుణ్యాలు, మనము ఎలా రాయాలి. లాంగ్వేజ్ స్కిల్స్ భాషా నైపుణ్యాలు, మనకేంది లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అదేవిధంగా ఫంక్షనల్, అదేవిధంగా వొకేషనల్, అదేవిధంగా స్పోర్ట్స్ స్కిల్స్ అండ్ కల్చరల్ స్కిల్స్ అండ్ రిక్రియేషన్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్. సో కాబట్టి మనకు నైపుణ్యాలు ఎన్ని రకాలు? 1 2 3 4 5 6 7 8. సో ఇందులో భాగంగా మనం నేర్చుకునే అంశాలు ఏంటివి? లైఫ్ స్కిల్స్. మనం నేర్చుకునే అంశాలు ఏంటివి? లైఫ్ స్కిల్స్. కాబట్టి ఈ లైఫ్ స్కిల్స్ యొక్క ప్రాజెక్ట్ని మనము
ముందు ముందు మనము నేర్చుకోబోతున్నాము. ఆ యొక్క యాక్టివిటీని మీరు రాయటం జరుగుతుంది. కాబట్టి లైఫ్ స్కిల్స్ అనే ప్రాజెక్టుని రాసేటప్పుడు ఇంట్రడక్షన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్, వై వీ నీడ్ లైఫ్ స్కిల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది లైఫ్ స్కిల్స్ యొక్క సమాచారాన్ని సేకరించండి. అదేవిధంగా మేము కేటగిరీస్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఇచ్చింది, దీన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవచ్చు. ఇందులో మీరు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి లైఫ్ స్కిల్స్ అనేది మనకు 8 రకాలు. అది లిటరసీ స్కిల్ అండ్ లాంగ్వేజ్ స్కిల్, ఫంక్షనల్ స్కిల్, వొకేషనల్ స్కిల్, స్పోర్ట్స్ స్కిల్, కల్చరల్ స్కిల్, రిక్రియేషన్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్. సో మన ప్రాజెక్ట్ ఏంది? లైఫ్ స్కిల్స్. కాబట్టి మనము లైఫ్ స్కిల్స్ గురించే రాయబోతున్నాం. ఇందులో భాగంగా ఈ ఏవైతే మనకు సోషల్ స్కిల్స్, థింకింగ్ స్కిల్స్, కోపింగ్ స్కిల్స్ ఉన్నాయో మీరు ప్రతి విధాన్ని మనము ఒక ప్రొసీజర్లో రాయాలి. అంటే సెల్ఫ్ అవేర్నెస్కు సంబంధించి మనము ఒక్కొక్క అంశాన్ని ఏ ప్రొసీజర్లో రాయాలనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇందులో మొట్టమొదటి నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా ఒక స్కిల్ని మీకు చూపించబోతున్నాను. ఇది సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్వీయ అవగాహన. సెల్ఫ్ అవేర్నెస్ అనేది స్వీయ అవగాహన, తన గురించి తాను ఎలా అవగాహన చేసుకోవాలి అనేది మొట్టమొదటి లైఫ్ స్కిల్. సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన అంటారు. ఇప్పుడు మనకు ఓవరాల్గా 11 లైఫ్ స్కిల్స్ ఉన్నాయి. ఆ లైఫ్ స్కిల్స్ ఒక్కొక్క దాని గురించి సమాచారాన్ని సేకరించి మేమిచ్చిన యాక్టివిటీని మీరు కంప్లీట్ చేయాలి. కాబట్టి మీకు ఏం చేస్తున్నాను, ఒక లైఫ్ స్కిల్ని ఎలా రాయాలి, యాక్టివిటీ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చూపించబోతున్నాము. కాబట్టి ఈరోజు మీకు ఉదాహరణకు చూపించే ఏంది, సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన ఎలా రాయాలి అంటే సెల్ఫ్ అవేర్నెస్ యొక్క ఇంట్రడక్షన్ రాయాలి. సెల్ఫ్ అవేర్నెస్ యొక్క ఇంట్రడక్షన్ అంటే స్వీయ అవగాహన అంటే ఏమిటి అంటే తన గురించి తాను తెలుసుకోవటం, తన గురించి తాను జ్ఞానాన్ని పొందటం, తన గురించి తాను అవగాహన చేసుకోవటమే స్వీయ అవగాహన అని చెప్పేసి మనము సమాచారాన్ని సేకరించాల్సి వస్తుంది. అదేవిధంగా దాని యొక్క నిర్వచనాలు అనేది కూడా మనం రాయాలి. నిర్వచనాలు రాయాలి. అదేవిధంగా డైమెన్షన్స్ ఆర్ కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. సో మనము ఈ డైమెన్షన్స్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ మనకు బుక్కులలో ఉంటుంది. సో అవి రాయాల్సి వస్తుంది. వాట్ ఆర్ ద డైమెన్షన్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఈ మూడికి సమాచారాన్ని సేకరించాలి. ఎందుకంటే ఇది కంప్లీట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సెల్ఫ్ అవేర్నెస్. అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక అంశాన్ని గురించి మనం తెలుసుకోవాలన్నా, ఒక అంశాన్ని గురించి సమాచారాన్ని సేకరించాలన్నా మొట్టమొదటగా ఆ అంశానికి సంబంధించిన పరిచయాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేస్తే ఆ పరిచయం నుండే మనకు అనేక రకాల అంశాలు ఎలాంటి సమాచారాన్ని సేకరించి జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి, అదేవిధంగా ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలనేది ఆ పరిచయంలోనే మనకు తెలుస్తాయి. కాబట్టి ఒక విషయానికి సంబంధించిన పరిచయానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే అందులోని అంశాలే మిగతా అంశాలు నేర్చుకోవడానికి మనకు సహాయపడతాయి, సహకరిస్తాయి, ఆలోచనను కూడా రేకిస్తాయి. సో ఇందులో భాగంగా నేను మీకు కొన్ని యాక్టివిటీస్ సజెస్ట్ చేశాను. ఇప్పుడు ఇందులో సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంది? స్వీయ అవగాహన. తన గురించి తాను తెలుసుకోవాలి అంటే నేను మీకు ఒక 2 యాక్టివిటీస్ సజెస్ట్ చేశాను. అదేంది? స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ అంటే ఇదొక యాక్టివిటీ. ఇక్కడ ఏంది? రైట్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. నీ యొక్క బలాలు బలహీనతలు ఏమిటి? నీలో ఉన్న బలాలేంది, నీలో ఉన్న బలహీనతలేంది అనేది మనము ఒక లిస్టు ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంది? స్వీయ అవగాహన. మరి మన గురించి మనకు తెలుసుకోకపోతే ఇంకెవరికి తెలుస్తుంది?
మనలోని స్ట్రెంగ్త్స్ ఏంది, మనలోని వీక్నెసెస్ ఏంది అనేది మనకే తెలియాలి, ఎదుటి వాళ్ళకు కాదు. సో మన మీద మనకు ఎంత అవగాహన ఉందో తెలుసుకొని మనము ఎలా మన యొక్క యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవడానికి సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన అనేది ఒక చక్కని జీవన నైపుణ్యం. కాబట్టి మేము సెల్ఫ్ అవేర్నెస్లో మేము సజెస్ట్ చేసిన యాక్టివిటీ ఏంటంటే రైట్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. ఇప్పుడు స్ట్రెంగ్త్స్ రాస్తాము, మరి వీక్నెసెస్ కూడా రాయాలి. మీకు బలాలు ఏమి విధంగా ఉన్నాయో మనిషిలో చాలా బలహీనతలు కూడా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ బలాలు బలహీనతలు నీకు కాకుండా వేరే వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? కాబట్టి నీ యొక్క బలాలు బలహీనతలను తెలిస్తేనే నీ గురించి నీకు తెలుస్తుంది. కాబట్టి స్ట్రెంగ్త్స్ అంటే ఓకే, బలాలు ఓకే, మరి వీక్నెసెస్ అంటే అప్పుడు ఏం చేయాలంటే రైట్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ అనేది ఒక యాక్టివిటీ అయితే మీరు స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఒక లిస్టు ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. లిస్టు ప్రిపేర్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? బలాలు ఉన్నాయి ఓకే, స్ట్రెంగ్త్స్, మరి వీక్నెసెస్లు మనం అలానే ఉంచుకుంటామా? అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ రైట్ యువర్ వీక్నెసెస్ అండ్ హౌ డూ యూ ఓవర్కమ్ యువర్ వీక్నెసెస్. హౌ డూ యూ ఓవర్కమ్ యువర్ వీక్నెసెస్. అంతే కదా, మన యొక్క బలాలు ఏందో బలహీనతలు ఏందో మనకు తెలుసు. సో బలహీనతలు తెలిసినప్పుడు మనలోని వీక్నెస్ని ఏం చేయాలి? మనమే తగ్గించుకోవాలి. కాబట్టి ఏం రాయాలి? హౌ డూ యూ ఓవర్కమ్, ఎలా మీరు వాటిని బలహీనతలను తగ్గించుకుంటారు. మీకు ఒక లేజీనెస్ అనేది ఉంది, ఒక బలహీనత, టైం వేస్ట్ చేసేది ఉంది, బలహీనత, సెల్ ఫోన్ బాగా వాడతారు, బలహీనత, చెప్పే విషయాలు అవగాహన చేసుకోరు, బలహీనత. ఇలా మనిషికి చాలా రకాల ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా, సోషల్గా ఉంటాయి. మనం చదవము సరిగ్గా, చదివింది గుర్తుండదు, ఇలా మనిషికి చాలా రకాల బలహీనతలు ఉంటాయి. వాటిని మనం ఎలా తగ్గించుకోవాలనేది రిపోర్టు కూడా మీరు ప్రిపేర్ చేయాలి. అలాగే మీరు మీ యొక్క వీక్నెసెస్ని ఎలా తగ్గించుకుంటారు, మీ యొక్క వీక్నెసెస్ని ఎలా తగ్గించుకుంటారు అనే దాని మీద రిపోర్టు చేస్తే అప్పుడు నీకు నీ బలాలేంటి, నీ బలహీనతలేంటి, ఆ బలహీనతలను ఎలా తగ్గించుకోవడం వల్ల నీ గురించి నీకు తెలిసింది అనే ఒక అభిప్రాయం వస్తుంది. కాబట్టి నీలో స్వీయ అవగాహన అనేది పెంపొందుతుంది. కాబట్టి నీ జీవితంలో ఒక స్కిల్ అనేది నీవు డెవలప్ చేసుకున్నట్టే, అభివృద్ధి చేసుకున్నట్టే. ఇదొక సజెషన్. రెండవది రైటింగ్ అబౌట్ మై సెల్ఫ్ అని నేను ఇక్కడ రాశాను, ఇక్కడ మీ గురించి రాయాలి. యువర్ సెల్ఫ్, ఇక్కడ మీ గురించి మీరు ఏమనుకుంటున్నారనేది ఒక ప్రాజెక్టు రిపోర్టు ప్రిపేర్ చేయాలి. మీ గురించి మీకు ఏంది, నీ పేరేంది, నువ్వెవరు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీ గురించి నీ మీద నీకున్న అభిప్రాయం ఏందని రాయాలి. అంతా ఈజీ కాదు. మన గురించి మనం మంది గురించి రాస్తాం, కానీ మన గురించి మనం రాయడానికి పదాలు, వాక్యాలు దొరకవు. సో కాబట్టి ఇక్కడ ఏంది, నీ గురించి నీవు అవగాహన చేసుకుంటున్నావు, నీలో ఉన్న నైపుణ్యానికి పదును పెడుతున్నావు. కాబట్టి ఇచ్చిన రెండవ యాక్టివిటీ ఏంటంటే రైటింగ్ అబౌట్ మై సెల్ఫ్, అంటే నీ ఇక్కడ యువర్ సెల్ఫ్, రైటింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి నీ మీద ఒక నివేదికను తయారు చేయము. ఇది కూడా సెల్ఫ్ అవేర్నెస్లో భాగంగా వస్తుంటాయి. సో ఇలాంటి చాలా రకాల మనము యాక్టివిటీస్ని సజెస్ట్ చేయొచ్చు. మీరు ఈ రెండింటిని
ప్రయత్నించి చూడండి. ఎందుకంటే మనకు సెల్ఫ్ అవేర్నెస్లో ఉన్న ముఖ్యమైన అంశాలలో మనకు బెస్ట్ సజెస్టివ్ యాక్టివిటీస్ ఏంటంటే మనలోని స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ తెలుసుకోవడము, మన గురించి మనము ఏమని రాయగలము, మన గురించి మనకు ఎలాంటి భావనలు రాయగలమని ఇవి రెండు రాస్తే నీ గురించి నీకు అవగాహన అవుతుంది. నీ యొక్క బలాలు బలహీనతలు అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి లైఫ్ స్కిల్స్లో భాగంగా మొట్టమొదటి స్కిల్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్. కాబట్టి మనకు ఈ లైఫ్ స్కిల్స్లో 11 రకాల నైపుణ్యాలు ఉన్నాయి. 11 రకాల నైపుణ్యాలకు సంబంధించిన మీరు సమాచారాన్ని సేకరించాలి. కాబట్టి దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ మీరే చేయాలి. యాక్టివిటీస్ అనేది మాత్రము మేమే ఇస్తాము, సజెస్టేటివ్ యాక్టివిటీస్ అనేది మేమే ఇస్తాం. కాబట్టి ఒక్కొక్క స్కిల్ గురించి మీరు ఈ విధంగా ఒక ప్రొసీజర్ని ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఒక యాక్టివిటీ యొక్క ప్రొసీజర్ని మేము మీకు పరిచయం చేశాము. కాబట్టి ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు దాని ఇంట్రడక్షన్ రాయాలి, దాని ఇంపార్టెన్స్ రాయాలి, దాని డెఫినేషన్స్ రాయాలి, దాని కాన్సెప్ట్ రాయాలి, అందులో యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ యాక్టివిటీకే చాలా 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 ప్రాధాన్యత ఉంటుంది. ఆ యాక్టివిటీ రాయాలంటే దాని యొక్క పరిచయం అనేది తెలియాలి. దాని యొక్క కాన్సెప్ట్ తెలియకుండా మనం యాక్టివిటీని అటెంప్ట్ చేయలేము. కాబట్టి దాని యొక్క ఇంట్రడక్షను, ఇంపార్టెన్సు, కాన్సెప్టు, ఆబ్జెక్టివ్స్, డెఫినిషన్స్, డైమెన్షన్స్ మనకు తెలిస్తే వాటి ద్వారా పొందిన జ్ఞానం ద్వారా మీకు ఇచ్చిన యాక్టివిటీని మీరు రాయాలి. కాబట్టి సెల్ఫ్ అవేర్నెస్లో భాగంగా ఈ ప్రొసీజర్లో మేము మీకు యాక్టివిటీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రతి యాక్టివిటీకి ఒక ప్రొసీజర్లో రాసిన తర్వాత ప్రతి స్కిల్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, వాట్ ఆర్ ద లర్నింగ్ అవుట్కమ్స్, మీరు ఈ లైఫ్ స్కిల్లో భాగంగా ఎలాంటి విషయాలు మీరు నేర్చుకున్నారు అనేది ఒక రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేయాలి. ఆ ప్రాజెక్టు మీద మీరు ఒక నివేదికను కూడా సమర్పించాల్సింది. కాబట్టి ఈ మన జీవన నైపుణ్యాల్లో ఉన్న 10 రకాల నైపుణ్యాల గురించి మీరు రాయాలి. ప్రతి నైపుణ్యంకి సంబంధించిన ఇంట్రడక్షను, ఇంపార్టెన్సు, ఆబ్జెక్టివ్స్ రాస్తూ మేము సజెస్ట్ చేసిన యాక్టివిటీ యొక్క విషయాన్ని మీరు క్లియర్ కట్గా రాయాలి. అప్పుడే మీకు ప్రతి స్కిల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. దాని ద్వారా అనేక రకాల విషయాలు నేర్చుకుంటారు. సో ఇది మనకు ఒక రకంగా చెప్పాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లాగా. కాబట్టి ఇది ఒక విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక హ్యూమన్ బీయింగ్గా మనము ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సిన నైపుణ్యాలన్నీ మనకు ఈ ప్రాజెక్ట్లో మనకు ఉంటాయి. కాబట్టి వాటి గురించి మనము నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఇందాక నేను ఒకటి మీకు సజెస్ట్ చేసి ఒక ప్రొసీజర్ రాశాను. అదేవిధంగా మనకు మిగతా 9 రకాల జీవన నైపుణ్యాలకు సంబంధించిన ఇంట్రడక్షను, ఆబ్జెక్టివ్, కాన్సెప్టు, యాక్టివిటీస్ అనేది మరి రాయాలి కదా. సో కాబట్టి మేము ఒకటి సజెస్ట్ చేశాము. మిగతా విషయాలన్నీ మేము డిస్క్రిప్షన్లో ఇస్తూ మా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మిగతా లైఫ్ స్కిల్కు సంబంధించిన అంశాలు మీకు అందులో పొందుపరుస్తాం. కాబట్టి మేము సజెస్ట్ చేసిన దాన్ని మీరు నేర్చుకుంటూ మేము రూపొందించిన ఈ యాప్ను మీరు ఉపయోగించుకుంటే మీరు ఉపాధ్యాయ పరీక్షల్లోనే కాకుండా భవిష్యత్తులో కూడా ఉత్తీర్ణులు అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రాజెక్టుని అనే ఒక నివేదికను రూపొందించాలంటే మనకు కావాల్సింది ఇంట్రెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎబిలిటీ అండ్ క్రియేటివిటీ అనేది ఉండాలి. కాబట్టి మేము లైఫ్ స్కిల్ అనే ప్రాజెక్ట్ని ఇందులో రూపొందించాము. మిగతా అంశాలు మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. అది ఆ డిస్క్రిప్షన్ నుంచి మీరు మా యాప్ని కొనుగోలు చేయడం ద్వారా మీరు మిగతా అంశాలను కూడా నేర్చుకోవడానికి అవకాశము ఉంటుంది.